మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అంటే ముక్కోటి దేవతలు నిలవైనటువంటి ఈ తిరుపతిలో అనేక రూపాలుగా అనేక మండపాలు కూడా ప్రతి ఏడాది వెలుస్తూ ఉంటాయి. అయితే ఆయన వివిధ ఆకృతులతో భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి మండపంలో కూడా ఒక సందేశంతో వినాయకుడు కనిపిస్తూ ఉంటారు. సో అదే రకమైనటువంటి ఒక అట్మాస్ఫియర్తో తిరుపతి కొర్లగొండకు చెందినటువంటి గజానన యూత్కు సంబంధించినటువంటి వారు సఫారీ లాంజ్ అనేటువంటి ఒక వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఒక అడవిని తలపించే విధంగా ఇక్కడ వినాయక మండపం అనేది కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ఓడలకు సంబంధించినటువంటి మొదట ఆకృతినే మనకు కనిపిస్తుంది. అంటే వినాయక మండపం లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో కంప్లీట్గా ఒక ఫారెస్ట్లోకి వెళ్ళినటువంటి విధంగా ఆ ఒక అనుభూతి అనేది కల్పిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, వినాయక చతుర్థి సెలబ్రేషన్స్ అనేటువంటి ఒక బ్యానర్ అనేది ఏర్పాటు చేశారు. వినాయకుడు ఒక అటవీ ప్రాంతంలో కూర్చున్న విధంగా, ఆకులపైన కూర్చున్న విధంగా ఈ ఒక ఆకృతిని అయితే గమనించవచ్చు. మనం చూడొచ్చు, ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఈ ఓడలు అనేది కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇవి దొరకడం కూడా చాలా కష్టము. సో ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కలిసి ఈ ఓడల్ని అతి కష్టం మీద తీసుకొని వచ్చి ఈ మండపంలో కంప్లీట్గా అలంకరించినటువంటి పరిస్థితి చూడొచ్చు. కంప్లీట్గా ఒక అటవీ ప్రాంతాన్ని తలపించే విధంగా ఈ మండపం అనేది కనిపిస్తూ ఉంది. అంటే తిరుపతికి ఆనుకునే శేషాచల అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఆ అటవీ ప్రాంతాన్ని ఎలాగైతే ఉంటుందో అక్కడ సంచరించేటువంటి జంతువులు కావచ్చు, లేకపోతే అక్కడ తిరిగేటువంటి వన్య మృగాలకు సంబంధించినటువంటి మొత్తం ఆనవాళ్ళతో ఈ ఒక వినాయక మండపం అనేది ఏర్పాటు చేసి ఉన్నారు. కంప్లీట్గా ఈ ఒక్క మండపంలో, అంటే కొర్లగుంటకు సంబంధించి ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క వినాయకుడు ఆకృతితో దర్శనమిస్తూ ఉంటాడు. మొదటగా చిన్న వినాయక మండపం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే మేఘాలపైన, చంద్రుడి పైన విహరిస్తున్నటువంటి చిన్ని బొజ్జ గణపయ్య మనం చూడొచ్చు. కంప్లీట్గా ఈ సరౌండింగ్స్ చూడొచ్చు, ఒక ఆకాశంలో ఉన్నటువంటి విధంగా చంద్రుడు అదే రకంగా నక్షత్రాల రూపంలో కనిపిస్తున్నటువంటి వినాయకుడిని చూడొచ్చు. ఇక ఇక్కడ నుంచి చూసిన తర్వాత ఈ మెట్ల ద్వారా పైకి వెళితే కంప్లీట్గా ఒక ఫారెస్ట్ని, అడవిని తలపించే విధంగా కూడా ఇక్కడ వినాయకుడి మండపం అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం ఇటువైపు చూడొచ్చు, ఇక్కడ ఏనుగుకు సంబంధించినటువంటి ఆకృతి మొదటగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కుందేలు చూడొచ్చు. ఈ పైన చూడొచ్చు, కంప్లీట్గా ఓడలు, అదే రకంగా వివిధ రకాలైనటువంటి ఆకులతో కంప్లీట్గా ఇక్కడ మండపం అంతా ముస్తాబు చేశారు. అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి పక్షులని, అదే రకంగా జంతువుల్ని మనం గమనించవచ్చు. ఇక్కడ పైన ఒకసారి చూడవచ్చు, వినాయకుడు మండపం ఉన్నటువంటి పైన, అంటే ఈ శేషాచల అటవీ ప్రాంతంలో ఏ చెట్లయితే ఎక్కువ ఉంటుందో ఆ చెట్లకు సంబంధించినటువంటి ఆకుల రూపంలో, అదే రకంగానే ఓడలకు సంబంధించినటువంటి కంప్లీట్ సెటప్తో ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఒక్క విగ్రహానికి సంబంధించి పుష్పక విమానం అనేటువంటి ఒక ఆకృతిని తీసుకొని వచ్చారు. కంప్లీట్గా ఈ జంతువులతో పాటు ఆయన్ని కూడా ఇక్కడ నెలకొల్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గుర్రానికి సంబంధించినటువంటి వాహనం మొదటగా ఉంది. ఆ ఒక వాహనాన్ని నడిపే విధంగా వినాయకుడికి అతి ఇష్టమైనటువంటి ఎలుక వాహనం వెనకాలుంది. ఎలుక అనేది గుర్రాన్ని నడిపే విధంగా, అదే రకంగానే ఆ వెనక మనం చూస్తున్నాం వినాయకుడి ఆకృతి ఎంత అందంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కాలుపైన కాలు వేసుకొని దర్జాగా కూర్చొని ఇక్కడ విహరిస్తున్నటువంటి స్వరూపం మనం చూడొచ్చు. కంప్లీట్గా ఈ మొత్తం పరిసర ఈ మండపాలన్నీ కూడా చూస్తే ఈ ఒక్క జంతువులకు సంబంధించి కావచ్చు, లేకపోతే వివిధ పక్షులు, అదే రకంగా కోతులకు సంబంధించినటువంటి ఆకృతులు ఎక్కువ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, అటవీ ప్రాంతంలో ఏ విధంగా అయితే కోతులు సంచరిస్తూ ఉంటాయో, సో ఆ రకంగా ఓడలపైన, అదే రకంగా వివిధ చెట్లపైన కోతులు ఎగురుతున్నట్టు మనం చూడవచ్చు. అదే రకంగా ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా శేషాచల అటవీ ప్రాంతం అంటేనే చిరుతపులుల సంచారం ఎక్కువ ఉంటుంది. చిరుతపులులు ఉన్నటువంటి ఆకృతి, అదే రకంగా చిరుతపులు ఏదైతే వేటాడుతుందో ఆ రకంగా ఉన్నటువంటి జింకను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇది అడవి కోడులు అంటారు. కేవలం శేషాచల అటవీ ప్రాంతంలోనే ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది. అడవి కోడులకు సంబంధించినటువంటి 2 ప్రతిరూపాలు కూడా ఇక్కడ ఉంచారు. ఇక ముఖ్యంగా వినాయకుడికి తల్లైనటువంటి గౌరీమాత, ఈమె విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆమెని మొదటగా పూజ చేసిన తర్వాత వినాయకుడికి పూజ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఈ రకంగా కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి గజానన
యూత్ అనేటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వినాయక ఉత్సవాలు అనేది చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. సో ఈ రకంగానే కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కలిసి 9 రోజుల పాటు ఈ ఒక వినాయక ఉత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఈ సెటప్ అంతా వేసినటువంటి పరిస్థితి. మనతో పాటు హరి ఉన్నారు. ఎలా ఐడియా వచ్చింది? ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఆకృతులతో వినాయకుడిని చేస్తూ ఉంటారు కదా, ఈ సంవత్సరం ఇలాంటి వినాయకుడే ఇలాంటి జంగిల్ అట్మాస్ఫియర్లో తీసుకురావడానికి కారణం ఏంటంటారు? అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉన్న తిరుపతిలో కొర్లగుంటలో అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క రకంగా వినాయకుడు అనేది మేము ప్రదర్శిస్తుంటాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి శేషాచల అడవుల్లో ఉన్న విధంగా అదే థీమ్ తీసుకున్నాము. అడవిలో ఉన్న విధంగానే అదే విధంగా తీసుకొని జంతువులను అదే విధంగా ఉన్న విధంగానే తీసుకున్నాము. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ ఓడలు మామూలుగా ఎక్కడ కనిపించదు, ఒకవేళ కనిపించినా అది కోయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అదే రకంగా కొన్ని ఆకులు కూడా కనిపిస్తున్నాయి, అంటే ముఖ్యంగా రెడ్ శాండిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఆకులు కావచ్చు, లేదంటే మిగతా సంబంధించినటువంటి జంతువులు ఇవన్నీ కూడా ఎక్కడ సేకరించారు? ఓడలు అనేది మన బాదూరులో అన్న వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడ నుంచి చెట్లన్నీ కొట్టుకొచ్చాము. ఒక 15 రోజుల ముందే నేను మా మిత్రబృందం అందరం కలిసి కొట్టుకొచ్చాము. ఆకులు అనేది బెంగళూరు నుంచి తీసుకొచ్చాము. అదేవిధంగా మన వినాయకుడి రూపం వచ్చేసి పుష్పక విమానం అంటే మన శేషాచల అడవుల్లో తిరిగేలా వినాయకుడు తిరిగేసి మన భక్తులకు ఆశీర్వదించేలా తీసుకున్నాము. అదేవిధంగా ఈ థీమ్ను మనం ఓన్గా ఆర్ట్ అనేది తీసుకునేది మైసూర్కి వెళ్ళి మైసూరులో ఆ కళాకారుడి దగ్గర నెల రోజుల పాటు దగ్గరుండి రెడీ చేయించాము. ఎన్ని రోజులు ఇక్కడ పెట్టబోతున్నారు? సాధారణంగా 3 రోజులకి 5 రోజులకి నిమజ్జనం చేస్తారు కదా, ఎన్ని రోజులు పెట్టబోతున్నారు? బాగా చేశాం కాబట్టి అదేవిధంగా 9 రోజులు పెట్టాలని అనుకుంటున్నాం. చూస్తున్నాం కదా, నిజంగా చాలా కష్టపడ్డారు దీని గురించి. దాదాపు వారం 10 రోజులుగా ఈ డెకరేషన్ రావడానికి వీళ్ళందరూ కూడా యూత్ కష్టపడ్డారు. వీళ్ళంతా ఉన్నటువంటి వారంతా కూడా గజానన యూత్కి సంబంధించినటువంటి వారు. వీరందరూ కూడా కష్టపడి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, అదే రకంగానే పర్యావరణాన్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి, అదే రకంగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులనంతా కూడా సంరక్షించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ మెసేజ్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంప్లీట్గా మనం చూడొచ్చు, ఒక జంతువులని అట్మాస్ఫియర్గా తీసుకొచ్చినటువంటి యూత్కి అంతా కూడా నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇటీవల పర్యావరణం ఎక్కువైపోయింది, జంతువులను కూడా వేటాడి చంపేటువంటి ఘటనలు ఎక్కువైపోయాయి. అదే రకంగానే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఈ ఒక్క విగ్రహం ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఇస్తున్నారు కాబట్టి, సో ఆ రకంగా ప్రతి సంవత్సరం కూడా వీరు ఒక్కొక్క ఆకృతితో వినాయకుడిని ఇక్కడ నెలకొల్పడము, అదే రకంగా భక్తి శ్రద్ధలతో దాదాపు 9 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత గంగమ్మ ఒడిలోకి చాలా నియమనిష్టలతో వీళ్ళందరూ కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా తిరుపతిలో వెలిసినటువంటి ఈ యొక్క పుష్పక విమాన వినాయకుడికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సో ఈ రకమైనటువంటి మండపాలు తిరుపతిలో అనేకం వెలసాయి కాబట్టి ప్రత్యేక ఆకర్షణగా మాత్రం కొల్లగుంట వినాయకుడు నిలిచిందని మాత్రం చెప్పడం తప్పదు.